ఎట్లా పుట్టాడు రాముడు? రాముడు పుట్టడమే కళ్యాణానికి సుముహూర్తము. శ్రీరామనవమి నాడు ఎందుకయ్యా కళ్యాణము అంటే, రామచంద్రుని యొక్క మాహాత్మ్యం అట్టిది. ఆయన ఏ ముహూర్తములో పుట్టాడో అదే కళ్యాణ సుముహూర్తము. లోక కళ్యాణము, శ్రీరామ కళ్యాణము రెండూ కూడా ఏకకాలములో. అందువల్ల చత్వారీకృత పాయసాన్నమితివత్, యజ్ఞేశ్వరుడు వచ్చాడు. ఆ యజ్ఞకుండములో నుంచి పాయసాన్నమిచ్చాడు. 4 విధాల పాయసాన్నం. అర్ధము ఒక భాగము, తక్కిన అర్ధములో అర్ధము ఒక భాగము, అంటే అర్ధార్ధములో అర్ధము, మొత్తములో అర్ధము ఒక భాగము, ఇలా సగము. ఈ సగములో మళ్ళీ సగానికి ఒక భాగము, తక్కిన సగములో సగము సగము, ఇలా 4 భాగాలు. 4 సమానమైన భాగాలు కాదు, రాముడు సర్వప్రధానము. అలా భాగాలు ఏర్పరచి ఆ పాయసాన్నం ఇచ్చాడు యజ్ఞేశ్వరుడు. చత్వారీకృత పాయసాన్నమితివత్ విష్ణు చతుర్ధా స్వయం భూత్వా, విష్ణువు తనను తాను 4 విభాగాలుగా విభజించుకున్నాడు. భూత్వా లక్ష్మణ సోదరాది సహిత రామో ధరాజాతయా, సీతాదేవి కూడా అప్పుడే పుట్టింది. ఈయన పుట్టగానే సీతాదేవి పుట్టింది. రామో ధరాజాతయా ధర్మాలంబ మహార్థ కామయుగళ, ధర్మం మధ్యలో ఉంటే ఒకవైపు అర్థము ఒకవైపు కామము లాగా అటు ఇటు 2 సోదరులు పుట్టారు. ధర్మాలంబ మహార్థ కామయుగళ మోక్షస్వరూప మహాన్, మోక్షస్వరూపి తాను, ధర్మస్వరూపి మోక్షస్వరూపి రాముడు. రామో రాజమణి, రామో రాజమణిరరాజభువనే రాజిష్యతే రాజతే, రాముడు రాజమణి, రాజులలోకెల్లా. నృవరేషు రామ అన్నాడు, పుష్పేషు చంప, నగరీషు లంక, నారీషు రంభ, నృవరేషు రామ అన్నాడు. స్త్రీలలో రంభయే, దేవకాంతలలో సౌందర్యవతి. అతి సౌందర్యమైన పట్టణం ఏదుందయ్యా అంటే లంకానగరియే. అమరావతి కన్నా శోభగలది లంక, ఇంద్రుని యొక్క అమరావతి కన్నా. నగరీషు లంక. అలాగే పుష్పేషు చంప అన్నారు, పువ్వులలో సంపెంగ పువ్వే పువ్వు అన్నాడు, శిఖరము అది. అలాగే నృవరేషు రామ, రాజులలో రాముడే రాజమణి. రామో రాజమణి రరాజ, అలా విరాజిల్యను ఆనాడు. రాజిష్యతే, ఇంకా విరాజిల్లుతాడు ఎప్పటికీ. రాజతే, ఎప్పటికీ విరాజిల్లుతాడు, రాజిల్లుతున్నాడు, ఇప్పుడు రాజిల్లుతూ ఉన్నాడు. త్రికాలములయందు అబాధ్యమాన స్వరూపుడై రామచంద్రుడు వర్తిల్లుతున్నాడు. అటువంటి రామచంద్రుని యొక్క కళ్యాణము అంటే ఆ కళ్యాణ శోభ ఇంతింతని చెప్పడానికి ఉన్నదా? నేను ఎప్పుడో అన్నాను, నిగమములకు మూలమా నీలములకు నీలమా, నిగమములకు మూలమా నీలములకు నీలమా, కనుల ముందు కదలుతున్న త్రేతాయుగ కాలమా రామా, నిగమములకు మూలమా నీలములకు నీలమా. మహేంద్ర నీలము స్వామి, అలా ఇంద్రనీలమణి వలె నల్లగా అలా నీలముగా ప్రకాశిస్తూ